హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ అండి బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిపైన ఒక జల్లెడ పెట్టి అందులో ఒక కప్పు వరకు శనగపిండిని వేసి ఈ విధంగా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనం పిండి కలిపేటప్పుడు ఉండలుగా కాకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేదండి మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక డ్రాప్ వరకు పిండి వేస్తే ఈ విధంగా పైకి తేలాలి. ఇలా పైకి తేలిందంటే నూనె అనేది బాగా కాగినట్టే. మీ దగ్గర ఇలాంటి చిల్లుల గెంట కానీ బూందీ గెంట కానీ లేకపోతే వడగిన్నెతో కానీ బూందీని మనం వేసుకోవచ్చు. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అనేది ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఏమీ తట్టవలసిన పని లేదండి, అలా అని గెరటతో తిప్పవలసిన పని లేదు. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, బూందీ అనేది రౌండ్ షేప్లో ఈ విధంగా పడిపోతుంది. మనం బూందీ వేసిన తర్వాత సెకండ్స్లోనే తీసేయాలండి, ఎందుకంటే నూనె బాగా కాగి ఉంటుంది కాబట్టి బూందీ మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి. క్రిస్పీగా అయ్యేదాకా ఉంచారనుకోండి, మనం లడ్డూలు చేసేటప్పుడు బూందీ అంతగా బాగోదు. కాబట్టి సెకండ్స్లోనే ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్లోనే తీసేసేయండి. ఇట్లా చిన్న చిన్న బూందీ ఉంటాయి కదండి నూనెలో, వీటిని తీయటానికి టీ వడపోసే జల్లెడతో తీస్తే సులభంగా వచ్చేస్తుంది. మళ్ళీ అదే గెరటని శుభ్రంగా తుడుచుకోవాలండి. అప్పుడే మీకు బూందీలు అనేవి మళ్ళీ రౌండ్గా పడతాయి. ఒకవేళ తుడుచుకోకుండా వేసుకున్నారనుకోండి, తోకల్లాగా బూందీ పడుతుంది. కాబట్టి మీరు వేసిన ప్రతి వాయికి గెరటె అనేది శుభ్రంగా తుడిచి వేసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు బూందీ వేసిన ప్రతిసారి మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. చూడండి, బూందీ మరీ క్రిస్పీగా కాకుండా ఇలా 30 సెకండ్లు 40 సెకండ్లోనే తీసేసేయండి. బూందీ అనేది పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా ఉండాలండి, అప్పుడే మీరు లడ్డు చుట్టుకోవడానికి బాగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ మీద మరొక బాండి పెట్టి అందులో మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు దాకా పంచదారని తీసుకోండి. అందులోనే 1/4 కప్పు దాకా వాటర్ని వేసుకొని పంచదార కరిగి లేత తీగ పాకం వచ్చేదాకా ఉడికించుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే 2 దంచినటువంటి యాలక్కాయలు, మీ దగ్గర యాలక్కాయల పొడి ఉన్నా సరిపోతుందండి. అందులోనే ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ బూందీని కూడా వేసేసుకోండి. వేసేసుకొని అందులోనే మనం ఫ్రై చేసుకున్నటువంటి కాజు అలాగే ఎండు ద్రాక్షాలను కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలతిప్పి అందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు గెరటితో మొత్తం ఒకసారి కలతిప్పి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. చూడండి, బూందీ అనేది పూర్తిగా చల్లారకూడదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నటువంటి బూందీని ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ ప్లేట్లోకి మళ్ళీ వేసేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల లడ్డూలు చుట్టడం అనేది ఈజీ అవుతుందండి. చాలా సింపుల్గా లడ్డూలు చుట్టేస్తారు. మొదటిసారిగా చేసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఈ బూందీ అనేది లడ్డూలాగా తయారు చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డుని ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు. నేను చెప్పిన టిప్స్ని ట్రిక్స్ని మీరు తప్పకుండా ఫాలో అయ్యారనుకోండి, మీరు కూడా ఎంతో పర్ఫెక్ట్గా బూందీ లడ్డుని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.